సో సినిమాల్లో ఇప్పుడు స్క్రీన్ మీద చూసి మిమ్మల్ని జస్ట్ మీరు ఒక 5 సెకండ్లు కనిపించినా అది గొప్పగానే మాట్లాడుకుంటారు. బయట మీ ఊర్లో కావచ్చు, మేమందరం కావచ్చు. బట్ మీరు సినిమా షూటింగ్స్‌కి వెళ్తే సెట్స్‌లో మనల్ని కొంతమంది ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళని కేటగరైజ్ చేసి పక్కకు పెట్టేసి మీకు ఉండేది ఒక 5 సెకండ్ల సీన్ అయినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ రోజంతా ఉండాలి మీరు. ఉండాలి. వచ్చి ఆ సెట్స్‌లో ఎండలో పడితే ఎండలో నిలబడాలి. మీకేమి స్పెషల్‌గా ప్లేస్ కూడా ఉండదు. ఉండదు. ఫుడ్ ఎక్కడో పెడతారు అక్కడ తినాలి. ఇయన్నీ కష్టాలు ఉంటాయి. చాలా ఎప్పుడు మీకు అనిపించలేదా ఎందుకు ఇంత చులకన అవ్వడం ఇక్కడ? నాకు జాబ్ ఉంది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ప్రశాంతంగా నేను జాబ్ చేసుకొని ఊర్లో ప్రశాంతంగా తిరగొచ్చు. ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు అనిపించలేదా? నా డ్రీమ్ ఏంటంటే నన్ను ఇంతమంది కేలి చేశారు, ఎగతాళి చేశారు. హ్మ్. వీళ్ళకి ఏంటనేది చూపించాలి. సినిమాలో కనపడి చూపించాలి ఎప్పటికైనా. హ్మ్. ఎవరు అని ఎవరు ఎగతాళి చేశారు? ఏమని చేశారు అసలు? ఎగతాళంటే మనం ఇది ఆర్ నారాయణమూర్తి పాటలుగా చేసాం అనుకోండి, డప్పు కొట్టుకొని కొట్టి హ్మ్. పిచ్చెక్కిపోయాడు. డప్పులు కొట్టుకొని తిరుగుతున్నాడు. ఏదైనా విగ్ లాంటిది కానీ ఏదైనా టవల్ కట్టుకొని బట్టలు చింపుకొని తిరుగుతున్నారు. ఎన్నెన్నో ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. చాలామంది కూడా చేయడం ఇలా ఎగతాళిగా చేసి మాట్లాడు, వీడికి ఏ పని పాట లేదా, వీడికి ఎందుకు ఇంత ఇది అనేసి చాలామంది అడగడం జరిగింది. సో చాలా వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అనేది సమాధానం చెప్పాలని నేను ఆ సినీ ఫీల్డ్లో దిగడం జరిగింది.